ప్రతి గ్రామంలో క్రీడా మైదానాలను ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరూ క్రీడలపై దృష్టి సారించాలని రాష్ట్ర ఎక్సైజ్ మరియు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న పోలీస్ మీట్ కార్యక్రమ ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడలపై దృష్టి సారించాలని, అదేవిధంగా విద్యా ఆరోగ్యంపై దృష్టి సారించిన ప్రజాప్రతినిధులకు మాత్రమే రాబోయే ఎన్నికలలో టికెట్లు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్తో పాటు జిల్లా అధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో పోలీస్ ప్రెస్ మీట్ కార్యక్రమం ఇంత పెద్ద ఏర్పాటు చేసినటువంటి ఎస్పీ గారిని చూడగలిగినటువంటి ఇతర టీం మెంబర్స్కి, వైభవ్ గైక్వాడ్ గారికి, అలాగే జిల్లా కలెక్టర్ గారికి, చేసినటువంటి పోలీసు మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ శుభ సందర్భాలు అందరూ హృదయ నమస్కారం చేస్తారు. అందిస్తాము. ఈనాటి సమాజం పోలీసు మిత్రుల నుంచి నేర్చుకోవడం చాలా బాగుంది. స్పెషల్లీ ఇన్ కీపింగ్ అప్ దర్ హెల్త్, గుడ్ హెల్త్. నిన్న స్టేజ్లో మాట్లాడాం. ఒక గంట మనది కాదనుకుంటే 100 సంవత్సరాలు నిండే జీవితం మనది. అలాగే ఈనాటి యూత్ కూడా మీడియా కోసం ఈనాటి యూత్ సమాజంలో మిమ్మల్ని ఆలోచన చేసుకోవాలి. ప్రతినిత్యంగా ఎప్పుడైతే పోలీసులు కానీ మిత్రులు కానీ ఏదైనా ప్రతిరోజు వ్యాయామ కార్యక్రమం కావచ్చు, రకరకాల స్కీమ్స్ ఉంటాయి కదా, అవి ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబంలో మగాల కార్యక్రమం లేకుండా చిన్న ప్రజాకారంలో కూడా పాటించాల్సిన అవసరం ఉంది. అంటే ఎప్పుడైతే మనిషి ఆరోగ్యంగా ఉంటేనే మెదడు కూడా యాక్టివ్గా పనిచేస్తుంది టోటల్గా. కాబట్టి ఈ స్పోర్ట్స్ నిత్యకృతంగా ప్రపంచం కూడా ప్రతి ఆఫీస్ వాళ్ళు ఎక్కడైతే పోలీసు ప్రారంభం చేసుకుని యూనియన్లో చేయాలి చెప్పని అందులో తల్లి అంటే మా పర్యాటకులు చెప్పలేదు. ఖచ్చితంగా విద్య విషయంలో, ఆరోగ్య విషయంలో మీరు చేస్తున్న పాత్ర బట్టే ఏపీటీసీ దీపావళి దీన్నే ప్రామాణిక చేసుకుంటారు. ఎప్పుడైతే ఎన్నికలప్పుడు ఇంటికి తిరిగి ఆరోగ్యం పట్ల, విద్య పట్ల శ్రద్ధ తీసుకుని ప్రతి గ్రామంలో అంటే మన బంగారు అంటాం. వందలాది మన తెలంగాణ ప్రజలు అమరలేదు. వాళ్ళు అందరూ బతికేవాళ్ళు. మా జాగ్రత్తలు తెలంగాణ రావాలి, మా తెలంగాణ బంగారు ప్రజలు సంతోషం ఉండాలి, ఆరోగ్యం ఉండాలన్నట్టుగా ఒక కళతోటి ప్రాంతాలు చేసి మరి వాళ్ళు ఆశించినటువంటి ఆ కళ జరగాలంటే ప్రతి గ్రామంలో ఈ యొక్క నాగరికల్ జిల్లా కేంద్రంలో ఎంత అద్భుతంగా ఈ క్రీడా మైదానం కనపడతాయో ప్రతి గ్రామం కూడా క్రీడా మైదానంగా ఏర్పాటు కావాలి. దానికి 100% ప్రభుత్వం ఏర్పడుతుంది. అదే పోలీసు మిత్రులుగా అంటే ఎక్కడ ఎటువంటి సందర్భంగా ఇలా రెప్పలాగా సమాజం కాపాడుతూ ఖచ్చితంగా కాపాడుతారు. ప్రత్యేకంగా యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ కి ఇచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు, అట్లాగే ఈరోజు ఈ స్పోర్ట్స్ మీట్ జరగడానికి కారణమైనటువంటి గౌరవ ఎస్పీ, అలాగే పోలీసు యంత్రాంగం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ కోవిడ్ నుంచి ఈ జిల్లాలో పెద్ద ఎత్తున
పోలీస్ తరఫు నుంచి స్పోర్ట్స్ మీట్ జరగడం ఇదే మొదటిసారి. సో ఐ కంగ్రాచులేట్ ది ఎంటైర్ టీమ్. ఇదే స్పిరిట్తో రాబోయే సంవత్సరాల్లో కూడా ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ మీట్ లాంటివి కండక్ట్ చేస్తూ ఒక డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా కలుపుతూ చేసే ఇంకో ఈవెంట్ కూడా ఒకసారి ప్లాన్ చేసే అటెంప్ట్ చేయాల్సిందిగా ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేస్తూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మన ఈరోజు ఇక నాగపట్నం డిస్ట్రిక్ట్ పోలీస్ నుంచి ఒక లాస్ట్ వీక్ నుంచి ఒక యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2024 ఏర్పాటు జరిగింది. సో వెంటనే జనరల్ గురించి ఇక్కడ జడ్జిలో మన స్పోర్ట్స్ మీట్ స్టార్ట్ అయింది. ఈరోజు థర్డ్ డే అండ్ లాస్ట్ క్లోజింగ్ డే. సో ఫస్ట్ మన ఈ క్లోజింగ్ డే ఈవెంట్ మన ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ గారు వచ్చారు. సో నేను నాగపట్నం డిస్ట్రిక్ట్ పోలీస్ నుంచి ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ వెల్కమ్ చేస్తున్నాను. తర్వాత మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉదయ్ కుమార్ సార్ కూడా వెల్కమ్ చేస్తున్నాను. ఈ లాస్ట్ వీకెండ్ నుంచి సార్ కాస్త డౌన్ చేయండి సార్. సార్ ఓకే ఓకే. సో మన మీ అందరికీ తెలుసు మన పోలీస్ డిపార్ట్మెంట్ 24 hours సో ఈవినింగ్ మన అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ స్పీడ్ గా బ్యాక్ అండి. సార్ ఇక్కడ చూడండి సార్. సార్ ఇక్కడ